మన దేశంలో ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరిలో కనిపించే ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇదే ఎనీమియా, రక్తహీనత. దీనికి ఒక చక్కని ఆహార ఔషధం ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్షని ఈ రక్తహీనతను తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిని ఇబ్బంది పెట్టే ఈ రక్తహీనత, దీనికి ఎండు ద్రాక్ష అనేది ఒక చక్కటి పరిష్కారం. ఎండు ద్రాక్షలో ప్రత్యేకత ఏమిటి, ప్రధానంగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఈ ఎండు ద్రాక్ష ఎలా ఉపయోగపడుతుంది, ఇది తెలుసుకుందాం. చాలామంది మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లల్లో ఐరన్ లోపంతో రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది. ఇది ఉంటే ఎర్ర రక్త కణాలు తగినంత ఉత్పత్తి కావు. దీంతో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. విపరీతమైన అలసట ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్, అలాగే ఆయాసం కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలా పీలుస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక జుట్టు రాలటం, వేళ్ళు గోళ్ళు విరగటం, ఇలాంటివన్నీ సరే. ఇలాంటి ఈ ఐరన్ లోపం తగ్గటానికి ఎండు ద్రాక్ష అనేది బాగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్షలో ఐరన్తో పాటుగా అనేకమైన యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఎండు ద్రాక్ష ప్రత్యేకతలు ఏమిటి అంటే, దీంట్లో ఐరన్ సహజ రూపంలో ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఎర్ర రక్త కణాలు తయారవడానికి అవసరమైనటువంటి ఇనుము ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఉండేటువంటి ఈ విటమిన్ సి ఐరన్ శోషణకి సహాయపడుతుంది. అంటే విటమిన్ సి వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఎండు ద్రాక్షని ఇతర విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తోటి కలిపి తీసుకున్నారనుకోండి, ఇంకా ఎఫెక్ట్ అమోఘంగా ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఉండేటువంటి విటమిన్ సి అనేది నాన్ హీమ్ ఐరన్ శరీరంలోకి విలీనం అవడానికి సహాయపడుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక ఎండు ద్రాక్షలో ఐరన్ ఇంప్రూవ్ అవడానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే, దీంట్లో రాగి ఉంటుంది, కాపర్. ఐరన్ మెటబాలిజానికి ముఖ్య పాత్ర పోషించేటువంటి అంశాల్లో రాగి ముఖ్యమైనది. ఇది ఎండు ద్రాక్షలో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో బి విటమిన్లు ఉంటాయి. ఎండు ద్రాక్షలో B6తో సహా ఇంకా అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే మరి ఈ ఎండు ద్రాక్షని ఎలా తీసుకోవాలి? రాత్రిపూట 10 నుంచి 15 ఎండు ద్రాక్షలని నీళ్ళలో నానబెట్టండి. ఉదయాన్నే ఎంటీ స్టమక్ మీద, అంటే పరిగడుపున వీటిని తిని నీళ్లు తాగండి. ఇది ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. అయితే విజిబుల్ రిజల్ట్ కోసం కనీసం 2 నెలలు చేయాలి. ఎండు ద్రాక్షలో ఐరన్తో పాటు యాంటాక్సిడెంట్ కూడా ఉంటాయి. ఇవి ఈ చర్మపు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. దీంతో చర్మం నిగనిగలాడుతుంది. ఈ ఎండు నల్ల ద్రాక్షలో ఉండేటువంటి పొటాషియం, కాల్షియం లాంటివి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. రోజు కొన్ని ఎండు ద్రాక్షలు తింటే ఆఖరికి బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఎండు ద్రాక్ష ప్రధానమైన ఒక ఉపయోగం ఏంటంటే, మహిళల్లో నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. వాళ్ళకి ఆ సమయంలో కావాల్సినటువంటి శక్తిని ఈ ఎండు ద్రాక్ష అందిస్తుంది. కాబట్టి ఎండు ద్రాక్ష అనే దాన్ని మీరు ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా అన్ని సీజన్లోనూ వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.